హాయ్ పిల్లలు, నేను మీ తెలుగు పంతులమ్మను. ఈరోజు మనం శ్రీ గిరీశ శతకంలోని కొన్ని పద్యాలను నేర్చుకుందాము రండి. శ్రీ గణేశ నిన్ను చిత్తాన భూజింప భరతమాత కరుణ వరమునొసగే శతకమొకటి గూర్చ సాహసించితినయ్యా సిద్ధిపురి నివాస శ్రీ గిరీశ. వెండి కొండ మీద దండిగా కొలువున్న ఫాలనేత్రగుణము ప్రణతులివిగో కవనవనమునందు కమ్మని ఫలమీయు సిద్ధిపురి నివాస శ్రీ గిరీశ. చిన్న పదములెన్న వెన్న వంటివి అంచు నాట వెలది నాకు బాట చూపే తప్పులొప్పులన్నీ తమ భారమంటివి సిద్ధిపురి నివాస శ్రీ గిరీశ. శివ శివయనగానే సిరులు గుప్పిస్తావు ఆస్తి పాస్తులెన్ని అమెరె నీకు బిచ్చమెత్తి వరములిచ్చుటే నీలీల సిద్ధిపురి నివాస శ్రీ గిరీశ. గంగ గౌరి మధ్య గంతులేస్తుంటావు భక్తి పిలుపు వినగ శక్తి మీరా పరుగుతోడ వచ్చి వరములిస్తుంటావు సిద్ధిపురి నివాస శ్రీ గిరీశ. అర్ధకామములకు హద్దులు మాయమాయే ధర్మ మోక్షములకు దారి మాసే ఇత్తడి మెరిగిపుడు పుత్తడి మించెను సిద్ధిపురి నివాస శ్రీ గిరీశ. కట్టుబొట్టు జుట్టు కదలన్నీ వెతలాయే కొత్త ఫ్యాషన్ వచ్చి కొంప ముంచే పుల్లగూరయైన పొరిగింటిదే రుచి సిద్ధిపురి నివాస శ్రీ గిరీశ. పావనాంగ నీదు పాదము స్పర్శింప పాప బుద్ధులన్నీ పారిపోవు నిప్పుదాకి గడ్డి నిలువని రీతిన సిద్ధిపురి నివాస శ్రీ గిరీశ. సన్నుతాంగ నిన్ను స్మరించినంతనే కుంటివాడు కూడా కోట దాటు ఆటవికుడు కూడా నగును కాళిదాసు సిద్ధిపురి నివాస శ్రీ గిరీశ. ప్రజల సేవలందు బ్రతికెడు పశువులు ఆల్కబీరునందు అంతరించా మిన్నకున్న నేటి మేధావులెందుకు సిద్ధిపురి నివాస శ్రీ గిరీశ. ఇవండి ఈరోజు మన తెలుగు పంతులమ్మ అనే యూట్యూబ్ ఛానల్లో ఈరోజు మనం శ్రీ గిరీశ శతకంలో భాగంగా 10 పద్యాలను నేర్చుకున్నాము. మరికొన్ని పద్యాలు వచ్చే నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాము. అందరికీ ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని వీడియోలను మీరు చూడాలనుకున్నా వినాలనుకున్నా అందుకోసం మీరు చేయాల్సింది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి. ధన్యవాదములు.